ప్రశాంత్ కిషోర్తో లోకేష్ భేటీ అయ్యారు ఢిల్లీలో. ఇది మరొకసారి చర్చకొచ్చింది. వాస్తవంగా గెలుపోటముల గురించి ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో లేదు మీరు గెలుస్తారు అని చెప్పి ప్రోత్సహించాడు ప్రశాంత్ కిషోర్ క్రిందటిసారి తెలుగుదేశాన్ని. ఆ ఇంపాక్టే మొన్నటిసారి తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో ఉపయోగపడింది. అంతకుముందు జగన్ని గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం వెంట ఉన్నాడన్నటువంటిది తటస్థుల్లో కూడా వచ్చినటువంటి ఫీలింగ్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో మీటింగ్ ఎందుకు అవసరమయ్యింది? నేను నిన్ననే ఒక వీడియోలో కూడా ప్రస్తావించాను. ఈ మధ్యకాలంలో నేను 2-3 సార్లు కూడా ప్రస్తావించాను. 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటుగా జాతీయ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ వెళ్ళబోతోంది అన్నటువంటి మాట చాలా బలంగా వినబడుతుంది. 2027లో ప్రధాన ఎన్నికలతో పాటుగా ఈ ఎన్నికలకు కూడా వెళ్ళబోతోంది అన్నట్టు. అలా వెళ్ళేటటువంటి క్రమంలో జరగబోయేటటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకునినే, అంటే 27కు ఒకవేళ వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు సూపర్ 6లు వీటి అమలు తర్వాత వీటికి సంబంధించి ఏం చేయాలి ఇట్లాంటిదంతా చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. కాబట్టి వ్యూహాత్మకంగా ప్రజల్ని కన్విన్స్ చేయడం ఎట్లాగా, అదే సందర్భంలో జగన్ని గెలిపించకూడదు, జాతీయ స్థాయిలో బీజేపీతో అవసరం ఎట్లాగా అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఇదంతా వ్యూహాత్మకమైనటువంటి మైండ్ గేమ్ నడిపే కథలలో ప్రశాంత్ కిషోర్ సిద్ధాస్తుడు. తనకి పనికి రాలేదు తన విద్య. బీహార్లో దారుణమైనటువంటి దెబ్బతిన్నాడు. కానీ ఇతరులకి ఒక 20-30% పనికొచ్చింది, 70% ఫెయిల్ అయ్యాడు. కానీ పనికొచ్చిందే గుర్తుంటుంది కాబట్టి ప్రస్తుతం అతని కోసం అతన్ని ఇక్కడ సలహాదారుగా పెట్టుకుంటారు. రాబిన్ శర్మ టీం ఆల్రెడీ పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. బట్ పీకేతో చివరిలో ఫీడ్బ్యాక్ అన్నటువంటిది ముఖ్యమైనది. ఇప్పుడు అట్లాంటిదే నిజమా కాదా ఇది తేలాల్సి ఉంది.